తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బట్ మీరు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే బిఫోర్ కానీ ఏమన్నా బిగ్ బాస్ బిఫోర్ సీజన్ చూసారా? అంటే శివాజీ గారి లాగే మీరు కాపీ కొడుతున్నారు లేకపోతే శివాజీ గారి లాగా ఉండాలనుకున్నారు అనేది ఆడియన్స్ ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏంటి అసలుకి ఆడియన్స్ సైడ్ నుంచి ఆ ఫీలింగ్? నేను ఫస్ట్ నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ లో ఒక్కసారి నా సెలెక్షన్ అయిన తర్వాత నేను లాస్ట్ సీజన్ కొన్ని బిట్స్ యూట్యూబ్ లో చూశాను. తర్వాత దానికి ముందు నేను సీజన్ 1 శివ బాలాజీ గారు గెలిచారు కదా, ఆ సీజన్ 1 మొత్తం చూశాను. సో నాకు యాక్చువల్లీ నేను ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఏమీ తెలియకుండా వెళ్ళాను అక్కడికి. బిగ్ బాస్ గురించి నేను పెద్దగా ఏదో రీసెర్చ్ కానీ ఏదో చేయలేదు. సో ఐ జస్ట్ వెంట్ లైక్ దాట్ విత్ ద ఓపెన్ మైండ్. ఓకే. సో శివాజీ గారు మంచిగా ఆడారు, ఆఫ్ కోర్స్ నాకు తెలుసు ఆ మ్యాటర్. కానీ ఒక పర్సన్ కి కాపీ కొట్టడం అంటే దట్ ఈస్ నాట్ మై స్టైల్. మరి సేమ్ స్టైల్ అక్కడ మీరు అప్లై చేసినట్టు కనిపించింది అంటే ఈవెన్ నాకు అనిపించింది సమ్ టైమ్స్. మాలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ సేమ్ ఏజ్, సేమ్ టైం ఆల్మోస్ట్ కెరీర్ స్టార్ట్ అయింది. సో మేబీ ఆ సిమిలారిటీస్ వల్ల ఆడియన్స్ కి కూడా అలా అనిపించింది. ఓకే. సో అందుకే వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేశారు నేను ఇంకా శివాజీ గారు లాంటి ఇంకా మంచి ఆడాలి, ఇంకా మంచి మాట్లాడాలి, ముఖ్యంగా ఇంకా మంచి గట్టిగా పాయింట్స్ పెట్టాలి, ఇంకా సరిగా లాజిక్తో అక్కడ కొంచెం రాజకీయం కూడా అట్లాంటి జనాలు అనుకున్నారు. కానీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ దాట్. బట్ ఏదేదో అనుకొని వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయలేకపోయారా? చాలా చోట్ల నాకు నా పర్ఫార్మెన్స్ స్కోప్ ఇవ్వలేదా? నా పర్ఫార్మెన్స్ తోనే నాకు పర్సనల్ గా నాకు సెల్ఫ్ డిసప్పాయింట్మెంట్ ఉంది. ఓకే. ఎందుకంటే చాలా చోట్ల ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై సెల్ఫ్ మోర్, ఇంకా గట్టిగా కొన్ని పాయింట్స్ కానీ కొన్ని దాంట్లో నాకు ఆ టైంలో ఇప్పుడు అనిపిస్తుంది ఆ టైంలో నేను ఎందుకు అంత గట్టిగా చెప్పలేదు, ఆ టైంలో నేను ఎందుకు అంత గట్టిగా ఆడలేదు. సో నేను కరెక్ట్, నాకు అంటే ఈ గేమ్ ఎలా ఆడాలి అది కరెక్ట్, నాకు కరెక్ట్గా అది ఆలోచన వచ్చినప్పుడు, నా ఎలివేషన్ ఉన్నప్పుడు నాది ఎలిమినేషన్ అయింది. కరెక్ట్ గా తెలుసుకొని అదే లాస్ట్ 3-4 days లో నేను కరెక్ట్ గా ఆడినప్పుడు అదే టైంలో నాకు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. ఎక్స్పెక్ట్ చేశారా మిడ్ వీక్ ఎలిమినేషన్? మిడ్ వీక్ ఎలిమినేషన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. షాకా ఒక్కసారిగా? అవును, షాక్ అయ్యాను. ముఖ్యంగా షాక్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఈసారి కూడా ఈ లాస్ట్ వారంలో కూడా నేను నామినేషన్తో సేవ్ అయ్యాను. జస్ట్ మాత్రం ఒక నామినేషన్ పడింది. తర్వాత నేను అనుకున్న ప్రకారంగా ఆ వీక్ నేను మంచిగా ఆడాను. సో ఆడియన్స్ దృష్టిలో కూడా నేను ఒక మంచి ప్లేయర్ ఆ వీక్లో. సో మిడ్ వీక్లో నాకు ఎలిమినేషన్ అయింది, అది నేను అనుకోలేదు. మేబీ వీక్ ఎండ్లో మేబీ రావచ్చు ఇది. సో బట్ ఓకే, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ గుడ్. బట్ ఇన్ కేస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ మీరు కాకపోతే వేరే వాళ్ళని ఎవరు అసలుకి? అందరూ నానికా గురించి అందరూ నానికా మిడ్ వీక్ వెళ్ళిపోతుంది కానీ ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ మాకు అసలు లోపల ఉన్న కంటెస్టెంట్స్ కి ఎవరికి తెలియదు. బయట ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లాంటివి కూడా ఒక నడుస్తుంది, మాకు ఎవ్వరికి తెలియదు. ఓన్లీ మాత్రం వీకెండ్ ఎలిమినేషన్ గురించి మాకు తెలుసు. సో అది అందరికీ షాకే. ఓకే.